కూటమి హ్యాండ్ ఇవ్వడంతో కుతుకుతలాడిపోతున్న రాజుగారు తన టికెట్ ఇప్పించలేనప్పుడు రాష్ట్రానికి ఏం చేస్తారంటూ చంద్రబాబుపై మండిపడుతోన్న రఘురామకృష్ణంరాజు. రఘురామను విజయనగరం పంపించే పనిలో బాబు చాలా మంది సీనియర్లకు టికెట్లు లేకుండా చేసిన పొత్తు, వైసీపీ బాట పడుతోన్న అసంతృప్తులు, ఇండిపెండెంట్ గా బరిలో దిగే ఆలోచనలో మరికొందరు, బీజేపీలోనూ ఎంపీ సీట్ల రచ్చ, అలకబూనిన సీనియర్లు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం రాజకీయం కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. నర్సాపురం నుంచే, అది కూడా కూటమి నుంచే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన రఘురామకృష్ణంరాజుకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హ్యాండ్ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కాకుండా బీజేపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రఘురామకృష్ణంరాజు రగిలిపోతున్నారు. నర్సాపురం నుంచి పోటీకి ఏర్పాట్లు కూడా చేసుకున్న సమయంలో తనకు మొండి చేయి చూపించడాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు. రఘురామకు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ శ్రేణులు ఓ ఆట ఆడుకుంటున్నారు. రఘురామను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. జగన్ పై పడి ఏడ్చినందుకు తగిన శాస్తే జరిగిందని రఘురామపై కామెంట్లు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ పరిస్థితులను గమనిస్తోన్న చంద్రబాబు విజయనగరం లోక్సభ సీటుతో పాటు గోదావరి జిల్లాల్లోని ఉండి అసెంబ్లీ సీట్ ను కూడా రఘురామకృష్ణంరాజు కోసం పరిశీలిస్తున్నారు. కానీ ఆయన ఇవేవి అంగీకరించడం లేదు. తనకు చేసిన అన్యాయాన్ని తలుచుకుని బాబు బీజేపీలపై బగ్గుమంటున్నారు. జగన్ పై తిరుగుబాటు చేసి 4 ఏళ్లుగా రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేసిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు కూటమి నేతలను ఏకిపారేస్తున్నారు. జగన్ తనకు టికెట్ రాకుండా చేస్తే మీరేం చేస్తున్నారంటూ బాబుని ప్రశ్నిస్తున్నారు. తనకే టికెట్ ఇవ్వలేకపోతే పోలవరం గడతాను, రాష్ట్రానికి ఇంకేదో చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారంటూ చంద్రబాబుపై రఘురామ మండిపడుతున్నారు. విజయనగరమో ఇంకెక్కడెక్కడో కాదని నర్సాపురంలోనే తనకు సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలాగే నర్సాపురం ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందంటూ రఘురామ ఆరోపించారు. బీజేపీ మోసం చేసినా టీడీపీ అడగలేని పరిస్థితుల్లో ఉందని రఘురామ చెప్పకనే చెప్పేశారు. రఘురామ టీడీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ సీట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. నిత్యం జగన్ ను తిట్టే రఘురామ అవసరం టీడీపీకి ఉంది గనుక ఆయనకు ఎక్కడో ఓ చోట అకామిడేషన్ చేసి బరువు దించుకోవాలనుకుంటున్నారు బాబు. పొత్తుల్లో విజయనగరం సీట్ బీజేపీకి కేటాయించగా తర్వాత జరిగిన చర్చల్లో రాజంపేట సీట్ ని తీసుకుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో విజయనగరం లోక్సభ సీటు టీడీపీకి దక్కింది. విజయనగరం నుంచి రఘురామకృష్ణంరాజును పోటీ చేయించేందుకు ఆయన్ను ఒప్పిస్తోంది. విజయనగరం నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. రాజకీయంగా వారి ప్రభావము ఎక్కువ. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గతంలో ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. లోక్సభ సీటు ఖాళీగానే ఉంచింది. దీంతో ఇప్పుడు రఘురామరాజును విజయనగరం లోక్సభకు పోటీ చేస్తే విజయనగరం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కూటమికి అనుకూల సంకేతాలు ఉంటాయని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గమైన విజయనగరం పార్లమెంటు స్థానంలో మంత్రి బొత్సకు గట్టిపట్టుంది. 2009లో ఏర్పాటైన విజయనగరం లోక్సభ స్థానంలో ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు. అదేవిధంగా ఒకసారి పోటీ చేసిన వారు రెండోసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2009లో ఎంపీగా గెలిచిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. ఏదైనా సరే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గం ఓటర్లే గెలుపు అవకాశాలు ప్రభావితం చేయనున్నారు. మరోవైపు బీజేపీలోనూ ఎంపీ టికెట్ల రచ్చ నడుస్తోంది. 6 సీట్లలో 5 సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని బీజేపీకి చెందిన కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మ కొట్టారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ దూరంగా ఉన్నారు. ఈ 4 టికెట్ ఆశించి భంగపడ్డారు. విశాఖ సీట్ కోసం జీవీఎల్ పట్టుబట్టారు. కానీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి అనకాపల్లి సీట్ వచ్చింది. అనకాపల్లి సీట్ ను సీఎం రమేష్ కి ఇచ్చింది. ఆయన చంద్రబాబు మనిషి అనే ముద్ర ఉంది. పైగా కాంగ్రెస్ కు సీఎం రమేష్ ఎలక్టోరల్ బాండ్లు సమర్పించారనే వాదన ఉంది. అయినా అధిష్టానం సీఎం రమేష్ కు టికెట్ ఇచ్చిందంటే దాని వెనక చంద్రబాబు ఉన్నారని సీనియర్లు అనుమానిస్తున్నారు. మరోవైపు పురంధరేశ్వరికి కేటాయించిన రాజమండ్రి ఎంపీ సీట్ ను సోము వీర్రాజు సైతం ఆశించారు. తాను రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తానని ఆయన పలుమార్లు చెప్పారు. అయితే రాజమండ్రి టికెట్ పురంధరేశ్వరికి ఇవ్వడంతో సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తిరుపతి సీట్ను వైసీపీ నుంచి వచ్చిన వరప్రసాద్ కు కేటాయించడం పట్ల సీనియర్లు కొంత ఆగ్రహంగా ఉన్నారు. మరో సీనియర్ నేత సత్యకుమార్ హిందూపురం, రాజంపేటలలో ఏదో ఒక ఎంపీ సీట్ ఇవ్వాలని ఆశించారు.
కానీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే వారిలో 5గురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారు. సీనియర్ గా ఉన్న తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదని సీరియస్ గా ఉన్నారు. అసెంబ్లీ సీట్లకు సంబంధించి దాదాపు 10 స్థానాల్లో 6 నుంచి 7 స్థానాలు ఇతర పార్టీల వారికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అలకబూనిన నేతలకు అధిష్టానం అసెంబ్లీ అయినా ఇస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణంరాజు బీజేపీ నేతల పరిస్థితి అలా ఉంటే కట్టిన కూటమి ప్రభావం చాలా మంది సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘ కాలంగా పార్టీకి విధేయులుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు టికెట్లు కోల్పోవలసి వస్తోంది. టీడీపీ జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బండారు సత్యనారాయణ, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, ఆలపాటి రాజా, సుగుణమ్మ, మాగంటి బాబు, జవహర్, జలీల్ ఖాన్, శివరామరాజు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, కె అప్పలనాయుడు, యనమల కృష్ణుడు, జెడి రాజశేఖర్, పోతిన మహేష్ వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇందులో కొందరు నేతలు వైసీపీలో చేరుతుండగా మరికొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏలూరు లోక్సభ టికెట్ ను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు, కడప జిల్లా మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడికిచ్చారు. దీంతో ఏలూరు లోక్సభ ఇన్ఛార్జ్ జి గోపాల్ యాదవ్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. మాగంటి బాబు కూడా వైసీపీలో చేరికకు రంగం సిద్ధమవుతోంది. రాయచోటి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు, రాజంపేట లోక్సభ ఇన్ఛార్జ్ గంటా నరహరి కూడా పార్టీకి రాజీనామా చేశారు. దేవినేని జలీల్ ఖాన్లతో కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బండారు సత్యనారాయణతో వైసీపీ మంతనాలు జరుపుతోందని అంటున్నారు. ఆలపాటి రాజా వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. మొత్తంగా కూటమి పొత్తు చాలా మంది నేతలకు టికెట్లు లేకుండా చేయడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో సహకరించుకునే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాల్సిందే.